చిన్నప్పటి నుండి కూడా అంటే నేను గమనించిందేమిటంటే, మా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా రిలీజియస్‌గా ఉండేవారు. దేవుడంటే భక్తిగా ఉండేదనమాట. మేము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు వారేం చేసేవారంటే, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్ రాగానే తిరుపతి, తిరుమల చూసుకుంటాం. తర్వాత అక్కడ దగ్గరలో తమిళనాడు బోర్డర్‌లో ఒక దివ్యక్షేత్రం ఉందన్నమాట. దాని పేరు షోలింగరం అంటారన్నమాట. షోలింగర్ క్షేత్రము అంటే అక్కడ యోగా నరసింహస్వామి క్షేత్రం మాట అది. దాన్ని దివ్యక్షేత్రం అంటారన్నమాట. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒక క్షేత్రం ఈ షోలింగర్ మాట. సో అక్కడ చిన్నప్పటి నుండి మాకు ఈ 2 క్షేత్రాలు అలవాటయ్యాయన్నమాట. తిరుమలకు వెళ్ళడము, షోలింగర్‌కి వెళ్ళడము ఆ రకంగా పరిచయం అయింది. అంతేగాని మరీ స్పెషల్‌గా నేనేదో బాగా రిలీజియస్ అంటే ఏం లేదు. అట్లా మాకు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ రావడము. నేనిట్లాగా నిర్ణయం చెప్పగానే మా పేరెంట్సు ఫస్టు వాళ్ళు కాస్త ఏమంటారు భయపడ్డారు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేసి. ఇంత టాలెంట్ ఉండి కూడా ఏమిటి ఈ రకంగా అనేసి వారు కాస్త భయపడ్డారు. తర్వాత నేను కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా మరి బాధపడ్డారు. నేనప్పుడు ఏం చేశానంటే వారిని కూడా ఇస్కాన్ బెంగుళూరుకి ఇన్వైట్ చేశానన్నమాట. ఆహ్వానించాను. వారు అక్కడికొచ్చి చూసారన్నమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే. అంటే దేవస్థానంలో జాయిన్ కావడం ఏమిటి అనేసి మనకి అంటే అర్థం కాదన్నమాట. మనం చూసే దేవస్థానాలు ఏమిటి చిన్న చిన్నగా ఉంటాయి అక్కడక్కడ. సో అక్కడికొచ్చి చూడగానే వాళ్ళకి అర్థమైందేంటంటే అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక, సామాజిక ఈ పరోపకారాలన్నీ చూసి వారు కూడా ఏమనుకున్నారు అంటే చాలా మంచి కార్యం ఇది.